నాన్ స్మోకర్ అసలు లైఫ్లో ఒక్క సిగరెట్ తాగని వాడు కూడా స్మోకరే. Every individual is smoking 2 cigarettes. ఓ Even though he is not smoking, lungs weak అయిపోతాయి, అది తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దెన్ లంగ్ క్యాన్సర్, మీకు తెలిసిందే క్యాన్సర్. అండ్ లంగ్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ క్యాన్సర్స్. ఒక వర్క్ని చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఎంత అవ్వట్లేదు, ఒక స్మోక్ చేసేసిన 10 minutesలో ఫినిష్ చేసిన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్ అనుకుందాం, ఇద్దరు స్మోక్ చేస్తున్నారు, సేమ్ నెంబర్ ఆఫ్ సిగరెట్స్, సేమ్ డ్యూరేషన్, సేమ్ ఫ్రీక్వెన్సీ. బట్ దెన్ అల్టిమేట్గా చూస్తే ఒకరు చాలా హెల్తీగా ఉంటారు, ఇంకొకరు మాత్రం ఏదో ఒక రోగంతో స్మోకింగ్ రిలేటెడ్ డిసీజ్తోని బాధపడుతుంటారు. యూజువల్లీ ఒక స్మోకర్ కానీ ఒక ఆల్కహాలిక్ కానీ ఎవరైనా కానీ ఒక అడిక్టెడ్ పర్సన్ ఏదైనా సబ్స్టెన్స్కి అడిక్టెడ్ ఉన్నాడు అంటే హీ విల్ గో త్రూ ఆల్ ద ఫేసెస్ ఆఫ్ సైకిల్, డీ అడిక్షన్ సైకిల్ అంటారు. సో ఆ సైకిల్ని ఆల్మోస్ట్ ఎవరు కూడా ఒక సైకిల్లో కంప్లీట్ చేసుకొని బయటపడ్డ వాళ్ళు ఉంటారు. హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ విత్ అరవింద్ ఆన్ టాకిటివ్ స్టూడియోస్. ఈరోజు మనం లంగ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు స్కూల్ పిల్లలు కూడా ఎందుకు అడిక్ట్ అవుతున్నారు స్మోకింగ్కి అనేది తెలుసుకుందాం. అమ్మాయిలు కూడా స్మోకింగ్కి అలవాటు పడుతున్నారు. అసలు అబ్బాయిల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అమ్మాయిల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అసలు ఈ లంగ్స్లో ఎంత డ్యామేజ్ జరుగుతుంది, తెలిసి స్మోకింగ్ చేస్తున్నారా, తెలియక స్మోకింగ్ చేస్తున్నారా, అసలు ఈ డ్యామేజ్ని రివర్స్ చేయొచ్చా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జీవితంలో ఎప్పుడు స్మోక్ చేయని వ్యక్తి కూడా ఒక స్మోకర్గానే పరిగణించవచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు. అది ఎందుకో కాసేపట్లో తెలుసుకుందాం. మరి మనకి డౌట్స్ని క్లియర్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ అయితే కావాలి. అందుకే ఈరోజు మనతో పాటు డాక్టర్ శశికాంత్, హైదరాబాద్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో లంగ్ స్పెషలిస్ట్, తననైతే ఇన్వైట్ చేసాం, అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు మై షో. హాయ్ రావిన్. సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. సార్, ఎలా నడుస్తుంది? ఇట్స్ గుడ్. సమ్మర్ కదా, కొంచెం కూల్గానే ఉంది. సమ్మర్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కూల్. సార్, ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్ స్మోకింగ్ మీద అవేర్నెస్ గురించి చేద్దామని అనుకున్నాము. సరే, అయితే ఇక్కడ మనకి స్కూల్ పిల్లలు కూడా స్మోకింగ్ చేయడం అనేది మనం ఈ మధ్య చాలా చూస్తున్నాము. అమ్మాయిలు కూడా స్మోకింగ్ చేయడం అనేది చాలా చూస్తున్నాము. వాళ్ళు అడిక్ట్ అవ్వడం కన్నా ముందు అసలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఈ మాటలోనే ఉంది, అట్రాక్ట్ అవుతున్నారు. సో దేర్ ఈస్ అంటే చాలా విషయాలు ఉన్నాయి అట్రాక్ట్ అవ్వడానికి. ఇంట్లో పేరెంట్స్ స్మోక్ చేస్తున్నారు, లేదా వాళ్ళ కజిన్స్ ఎవరో ఒకరు స్మోక్ చేస్తున్నారని వాళ్ళని చూసి నేను ఎందుకు చేయొద్దు అని ఒక యాటిట్యూడ్తో చేస్తున్నారు. వాళ్ళ ఫేవరెట్ యాక్టర్స్ కానీ ఫేవరెట్ పర్సన్స్, సెలబ్రిటీస్ ఎవరో ఒకరు వాళ్ళు స్మోక్ చేస్తున్నారు, వాళ్ళు కొంచెం ఆ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, సో నేను కూడా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా రజనీకాంత్ సిగరెట్ గాల్లో వేసి నోట్లో పెట్టుకుంటాడు. సో అలా చేస్తుంటారు. 30 రూపాయలు పెట్టి సిగరెట్ కొన్న తర్వాత కింద ఊరికెలా స్టైల్ కోసం నోట్లో పెట్టుకొని పడేయరు కదా. కరెక్ట్. లైట్ కొన్నందుకన్నా తాగాల్సి వస్తుంది. సో కొన్నందుకు తాగుతాడు, లైట్ చేస్తాడు, వెలిగిస్తాడు, దాన్ని ఎఫెక్ట్స్ ట్రై చేస్తాడు. సో వన్స్ ట్రై చేసిన తర్వాత నా స్మోక్, దాని నుంచి వచ్చిన సిగరెట్ నుంచి వచ్చిన నికోటిన్ ఎట్సెట్రా దాంతో ఆబ్వియస్గా అడిక్ట్ అయిపోతారు. సో సార్, అడిక్షన్స్కి మెయిన్ రీజన్ ఏంటి? అసలు మామూలుగా ఒకసారి ట్రై చేసినా వదిలేస్తాను అనుకుంటారు, కానీ అడిక్ట్ అవుతూ ఉంటారు. అడిక్షన్స్కి మెయిన్ రీజన్ దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ మెంటల్ స్టేటస్. వాడు ఎందుకు తాగుతున్నాడు అది వాడికి తెలిస్తే వదిలేస్తాడు. లేదు జస్ట్ ఒక టైం పాస్ లాగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అది కొంచెం అడిక్షన్ లాగా డెవలప్ అవుతుంది. మెయిన్ రీజన్ ఇస్ నికోటిన్. సిగరెట్స్లో ఉండే నికోటిన్ దట్ స్టిమ్యులేట్స్ బ్రెయిన్ సెంటర్స్, అంటే రివార్డ్ సెంటర్స్ అంటారు. సింపుల్గా ఎట్లా అంటే ఒక చిన్న పిల్లవాడికి ఒక టాయ్ కొనిచ్చినా లేకపోతే ఒక చాక్లెట్ ఇచ్చినా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎవరైనా కానీ సిగరెట్ స్మోక్ చేసిన తర్వాత అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక ప్లెజర్ వస్తుంది, ఒక హైనెస్ వస్తుంది. సో అది అలవాటు పడ్డవాడు నెమ్మదిగా దానికి అడిక్ట్ అయిపోతాడు. రిలాక్సేషన్ మళ్ళీ కావాలనిపిస్తుంది అంతే. సో దానికోసం మళ్ళీ అండ్ ఇంకో మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే దాని ఎఫెక్ట్, సిగరెట్ స్మోక్ చేసిన తర్వాత నికోటిన్ నుంచి వచ్చిన ఎఫెక్ట్, ఆ ప్లెజర్ ఏదైతే ఉంటుందో అది వెరీ లిమిటెడ్ టైంలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 hour to 1 hour దాని ఎఫెక్ట్ ఉంటుంది. బట్ కంటిన్యూస్గా స్మోక్ చేసే కొద్దీ ఏంటి అంటే దాని ఎఫెక్ట్ డ్యూరేషన్ తగ్గిపోతుంది. ఓకే. సో ఇనీషియల్గా 1 hour వాడికి ఎఫెక్ట్ ఉంటుంది. దెన్ అది కంటిన్యూస్గా చేసే కొద్దీ ఏంటంటే టాలరెన్స్ ఆఫ్ టెకెఫిలాక్సిస్ అంటారు. సో దాని ఎఫెక్ట్ డ్యూరేషన్ తగ్గిపోతుంది అడిక్షన్ పెరిగే కొద్దీ. సో డ్యూరేషన్ తగ్గిన కొద్దీ మళ్ళీ ఇంకెక్కువ. ఎగ్జాక్ట్లీ. సో ఇనీషియల్గా పర్ డే 4-5 సిగరెట్స్ తాగే పర్సన్ నెమ్మదిగా దాన్ని 10-20 అలా పెంచుకుంటూ పోతాడు. ద మెయిన్ రీజన్ ఇస్ ఇది టాలరెన్స్ అన్నమాట. సో అలా
అడిక్షన్, దాని తర్వాత డిపెండెన్స్, ఇవన్నీ ఎక్కువైపోతుంటాయి. సార్ కానీ డ్యామేజ్ అనేది మాత్రం అది లంగ్స్ మీద constant. చాలా జరుగుతూ ఉంటుంది కదా. ఎస్. అసలు ఈ డ్యామేజ్ ఎంత రేంజ్లో జరుగుతుంది? డ్యామేజ్ అనేది మళ్ళీ చెప్పాలి అంటే దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. ఒక ఇండివిజువల్ జెనెటిక్ మేకప్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంతమందికి ఎంత స్మోక్ చేసినా కూడా, ఎన్ని సిగరెట్ స్మోక్ చేసినా కూడా వాళ్ళకి అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ కొంతమందికి ఏంటంటే వెరీ లిమిటెడ్, హార్డ్లీ 2 to 3 సిగరెట్స్ స్మోక్ చేసినా కూడా వాళ్ళకి ఎర్లీగా దాని సిమ్టమ్స్ వస్తాయి అండ్ ఎర్లీగా లంగ్ డ్యామేజ్ ఉంటుంది. సో అది మనం ప్రిడిక్ట్ చేయలేం. ఓవరాల్ బెస్ట్ థింగ్ ఇస్ టు అవాయిడ్ స్మోకింగ్. ఓకే. అంటే ఇంతకంటే బెస్ట్ సొల్యూషన్ ఏం లేదు. ఓకే సార్, ఒక విషయం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది మాట్లాడడానికి మోమాట పడతారు. ఓకే. ఈ ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో రాగానే స్కిప్ చేయడానికి చాలామంది చూస్తారు. ఎవరు స్కిప్ చేయొద్దు. సార్, ఈ పిల్లలు తెలియక చేసే మిస్టేక్ వల్ల ఫ్యూచర్లో వాళ్ళకు సెక్షువల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ? వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఎవరైనా కానీ స్మోకింగ్ విల్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ. సో మేల్స్కి అంటే అది స్పర్మ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది, దెన్ పర్ఫార్మెన్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ కన్సిడరింగ్ ఫీమేల్కి కూడా సేమ్. అది కూడా అంటే వాళ్ళకి యూజువలీ మెన్సెస్ అప్పుడు, మెన్సెస్కి ముందు ఓవ్యులేషన్ అప్పుడు సెక్రీషన్స్ అవి ఉంటుంది. సో దాని మీద ఎఫెక్ట్ వస్తుంది, ఓవ్యులేషన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఓకే బై ఛాన్స్ ప్రెగ్నెంట్ అయిపోయారు, అవ్వడం మంచిదే. బట్ దెన్ ఫీడింగ్, పోస్ట్ డెలివరీ ఫీడింగ్ అండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు స్మోక్ చేశారు అంటే బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో మాల్ఫార్మేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఫిజికల్గా, మెంటల్గా రెండు బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దెన్ పోస్ట్ డెలివరీ ఫీడింగ్ అప్పుడు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇద్దరికి ఎఫెక్ట్ ఉంటుంది ఫర్టిలిటీ మీద, అండ్ దాని ఎఫెక్ట్ తర్వాత జనరేషన్స్ మీద కూడా ఉంటుంది. సార్, కొందరు ఎట్లా అంటే ఐ డోంట్ స్మోక్ సిగరెట్ అంటారు, కాకపోతే హుక్కా కానీ గంజా అని ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ మాత్రం స్మోక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మీద అసలు సేమ్ ఇంపాక్ట్ ఉంటుందా, ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా, ఎలా ఉంటుంది? చెప్పాలంటే ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. హుక్కాలో ఉన్న స్మోక్ అంటే అందరూ అనుకుంటారు హుక్కా కింద పాట్లో వాటర్ వేస్తారు, అది జస్ట్ వాటర్ వేపర్ వస్తుంది, నేను వాటర్ వేపరే ఇన్హేల్ చేస్తున్నాను అని. బట్ వాళ్ళకి తెలియని, అంటే తెలుసు బట్ వాళ్ళు జస్ట్ కవర్ చేసుకోవడానికి చెప్తారు. దానిపైన పెట్టే స్టఫ్ హుక్కా పైన, పాట్ పైన పెడతారు. అది దట్ కంటైన్స్ నికోటిన్ అండ్ అదర్ కెమికల్స్. అంటే కెమికల్స్ అని కాదు కానీ సమ్ అదర్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఆ ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ న్యాచురల్గా ఏం చెట్టు నుంచి పండు తెంపుకొచ్చి పెట్టాడు, ఏదో ఆర్టిఫిషియల్ ఎసెన్స్ పెడతారు. సో దట్ ఈస్ అగైన్ అ కెమికల్. ఎవడు న్యాచురల్గా ఈ రోజుల్లో ఎవరేం చేయట్లేదు. సో దట్ ఈస్ అ కెమికల్. సో అన్ని కెమికల్ థింగ్సే ఉంటున్నాయి, న్యాచురల్గా ఏదీ లేదు. ఈవెన్ కొన్నిసార్లు మనం టీవీస్ అంటే మూవీస్లో చూస్తుంటాం, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్లో చూస్తుంటాం, నేను మూవీలో స్మోక్ చేశాను బట్ ఇట్ ఈస్ నాట్ సిగరెట్, ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ సిగరెట్ అంటారు, దాంట్లో టొబాకో లేదు అంటారు. సమ్ ఆర్గానిక్ లీవ్స్ అంటే మెడిసినల్ లీవ్స్ అంటారు. మెడిసినల్ లీవ్ లాగా చూసుకుంటే ఈవెన్ గంజా, దట్ ఈస్ ఆల్సో ఎ మెడిసినల్ లీవ్. యూజువల్లీ మన పురాణాల్లోకి వెళ్తే దే వర్ యూజింగ్ ఇట్ యాజ్ అ మెడిసిన్, బట్ గ్రాడ్యువల్లీ పీపుల్ స్టార్టెడ్ ఎక్స్ప్లాయిటింగ్ దట్. ఓకే. సో ఏది కూడా మేబీ దట్ లిమిటెడ్గా తీసుకుంటే దట్ విల్ హ్యావ్ అ మెడిసినల్ ఎఫెక్ట్, బట్ ఎక్స్ప్లాయిట్ చేస్తే దట్ విల్ లీడ్ టు హజార్డస్. ఎస్, యాక్చువల్గా యూఎస్లో కూడా గంజా అనేది ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ కింద కూడా కొందరికి సో వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్ డోస్ ఉంటుంది, టైం అంటే ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, ఎన్ని డేస్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ బి ప్రిస్క్రైబ్. అండ్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఓవర్ ది కౌంటర్. సో అది ఫాలో అవ్వాలి అంటే ఇండియాలో నార్మల్గా ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసినా కూడా ఏది కూడా అన్ని ఓవర్ ద కౌంటర్ ఇచ్చేస్తారు. సో అది లీగల్ చేసామంటే ఇండియాలో అందరూ ఎఫెక్ట్ అయిపోతారు, అడిక్టెడ్. అందుకే గవర్నమెంట్ కూడా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని దట్స్ బెటర్ నాట్ టు లీగలైజ్ ఇన్ ఇండియా. సార్, ఇంకొకటి ఇక్కడ అకేషనల్ స్మోకర్స్ ఉంటారు. నేను ఎప్పుడో ఒక్కటో రెండో తాగుతా, లేకపోతే చాలా రేర్గా తాగుతా. ఓకే. ఇట్లాంటి వాళ్ళు మాకేం కాదు, తాగేది పెద్ద అకౌంట్లోకి రాదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకునేది కరెక్టా రాంగా? అకేషనల్ స్మోకర్స్ చెప్పాలి అంటే వన్స్ ఇన్ ఎ వైల్, ఎప్పుడో ఒకసారి, నెలకో 2 నెలలకు ఒకసారి ఒక్క సిగరెట్ తాగాడు అంటే దట్ ఈస్ ఓకే. ఎందుకంటే లంగ్ హ్యాస్ అ గుడ్ హీలింగ్ కెపాసిటీ. అంటే లంగ్స్కి బ్లడ్ సప్లై చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ లంగ్స్కి ఒక స్పెషల్గా ఇమ్యూనిటీ ఇది ఉంటుంది, అంటే లైక్ ఇమ్యూన్ స్టేటస్ కూడా చాలా బాగుంటుంది. సో
తీసుకున్న స్మోక్ అంటే ఒక సిగరెట్ తాగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 months మళ్ళీ ఇంకో సిగరెట్ తాగట్లేదు. సో దాని నుంచి వచ్చిన కెమికల్స్ కానీ దాని నుంచి వచ్చిన నికోటిన్ వాట్ ఎవర్ అన్నీ కూడా నెమ్మదిగా బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో సార్ ఇట్లా occasional smokers ఇప్పుడు బాడీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత లంగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదా, ఇంపాక్ట్ ఉండదు? వెరీ మినిమల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే సార్, 100% రివర్సబుల్? యా, ఇఫ్ ఇట్ ఈస్ 100% అని చెప్పలేము, బట్ అట్లీస్ట్ ఒక 80-90% ఇట్ ఈస్ రివర్సిబుల్. ఓకే. బట్ సేమ్ మెయిన్ థింగ్ ఇస్ హౌ ఫ్రీక్వెంట్ హీ ఈస్ స్మోకింగ్. ఓకే. ఓకే, ఇఫ్ హీ ఈస్ నాట్ స్మోకింగ్ వెరీ ఆఫెన్ దెన్ దట్ ఈస్ ఫైన్. అండ్ యూజువల్లీ అందుకే మేము మా మెడికల్ టర్మ్స్లో అనుకుంటాం. సో ఏ పర్సన్ ఈస్ ఈవెన్ ఇఫ్ ఒక పర్సన్ లైఫ్ టైంలో లెస్ దెన్ 100 సిగరెట్ స్మోక్ చేశాడు అంటే వీ కన్సిడర్ దట్ పర్సన్ ఇస్ నెవర్ స్మోకర్, అంటే స్మోకింగ్ చేయలేదు. ఓకే. చాలామంది సైకలాజికల్గా ఎట్లా ఫిక్స్ అయి ఉంటారంటే, నేను ఒక వర్క్ని చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఎంత అవ్వట్లేదు, ఒక స్మోక్ చేసేసిన 10 minutesలో ఫినిష్ చేసిన అంటారు. కొందరు నేను మార్నింగ్ స్మోక్ చేస్తేనే మోషన్ పాస్ చేయగలుగుతా అంటారు. సో ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అది వాళ్ళ ఇమాజినేషనా లేకపోతే నిజంగానే వాళ్ళ అలా అయిపోతారు అడిక్షన్? దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ నికోటిన్. ఓకే. నికోటిన్ అనేది మొత్తం బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో మన బాడీలో కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి, ఎస్టర్నల్ కోలిన్ రిసెప్టర్స్. దాంట్లో ఒక పార్ట్ 2-3 టైప్స్ ఉంటాయి. దాంట్లో 1 type ఆఫ్ రిసెప్టర్స్ వచ్చేసి నికోటినిక్ కోలినర్జిక్ రిసెప్టర్స్ అంటాం. సో దానికి మెయిన్ స్టిమ్యులెంట్ ఇస్ నికోటిన్. మన బాడీలో నికోటిన్ స్మోక్ చేయకపోయినా కూడా కొన్ని అంటే దాని మీద యాక్ట్ చేసే కెమికల్స్ అంటే వేరే థింగ్స్ ఉంటాయి. ఎస్టర్నల్ కోలిన్ అని సమ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ గివింగ్ డైరెక్ట్లీ నికోటిన్ దట్ విల్ స్టిమ్యులేట్. ఓకే, మన బాడీ ఒక రకంగా ట్యూన్ అయి ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ మనం చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయింటుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే మోరోలెస్ ఒక టైంకి మనం మోషన్ పాస్ చేయడం అది ఉంటుంది. బాడీ దాని హ్యాబిచుయేట్, ఒక సర్కడియన్ రిథమ్ అది ఫిక్స్ చేసుకొని ఉంటుంది. బట్ ఎప్పుడైతే దాన్ని డిస్టర్బ్ చేస్తాం, నికోటిన్ ఇచ్చి లేదా ఇంకేదైనా ఇచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తామో దానికి ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఓకే. సో అది ఇస్తేనే ఇది పనిచేస్తుంది, లేకపోతే చేయదు. ఎట్లా సార్ వీళ్ళు ఏమన్నా చేయొచ్చు ఆల్టర్నేటివ్? చేయొచ్చు అంటే నెమ్మదిగా దాన్ని అంటే లైక్ స్మోకింగ్ని అవాయిడ్ చేయడము. దెన్ స్మోకింగ్ ఇనిషియల్గా మీరు ఆపేసినప్పుడు మోషన్ ప్రాబ్లం ఉంటుంది. బట్ దానికి ఆల్టర్నేటివ్స్గా ఏంటి అంటే నైట్ పడుకునే ముందు ఏదో ఒక మోషన్కి సిరప్ టాబ్లెట్ యూస్ చేయొచ్చు. లైక్ ఆల్టర్నేటివ్గా అంటే గమ్స్, నికోటిన్ గమ్స్ అవి యూస్ చేయొచ్చు. సో నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ యూస్ చేయొచ్చు. ఓకే. సో అండ్ గ్రాడ్యువలీ దాన్ని అంటే అది తీసుకునే ఇది కూడా తగ్గించుకోవాలి. అంటే నికోటిన్ ఆల్టర్నేటివ్ మనం తీసుకున్నాము, సిగరెట్ కాకుండా గమ్స్ తీసుకున్నాము. సో అది మనం నెమ్మదిగా దాన్ని కూడా మానేయాలి. ఓకే. అది కంటిన్యూస్గా తీసుకుంటే మళ్ళీ గమ్స్కి అడిక్ట్ అయిపోతారు. ఓకే. నికోటిన్ గమ్స్ అన్నారు కదా, సో నికోటిన్ గమ్స్ ప్రిస్క్రైబ్డ్ కాకుండా ఓవర్ ది కౌంటర్ కూడా కొన్ని ఫార్మసీస్లో అమ్ముతూ ఉంటారు. సో సెల్ఫ్ డిసిషన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ ఏ స్మోకర్ అని చెప్పుకోవడానికి మొహమాట పడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోలేక డైరెక్ట్ ఫార్మసీ నుండి ఎలానో రూల్స్ బైపాస్ చేసి తీసుకోవడం ఇండియాలో చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో అది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటివన్నీ ఇండియాలోనే అవుతుంటాయి. సో ఏది కూడా బేసిక్గా ఓవర్ ద కౌంటర్ ఇవ్వకూడదు. సో నికోటిన్ మేబీ అంటే వాడు సిగరెట్ బయట అంత ఫ్రీగా అమ్మేస్తున్నాడు, నికోటిన్ కూడా అమ్మేస్తున్నాడు. బట్ చెప్పాలి అంటే నికోటిన్ ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ నికోటిన్ గమ్స్ అనేది లేదా అయితే ఎనీ అదర్ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ వాళ్ళు ఒక మెడికల్ షాప్ నుంచి తీసుకున్నారు అంటే వాడు దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది వాడికి తెలియదు. ఓకే, సో యూజువల్గా మేము ప్రిస్క్రైబ్ చేస్తే ఎట్లా అంటే సర్టెన్ డోస్ పెడతాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూయింగ్ గమ్స్ ఉన్నాయి, నికోటిన్ గమ్స్ ఉన్నాయి. సో మేము ఇనీషియల్గా స్టార్ట్ చేసేది ఎవ్రీ 2 hours ఒక గమ్ తీసుకోండి, దాన్ని చూ చేసి ఒక 1/2 hour 1 hour చూ చేసి యూ స్పిట్ ఇట్ అవుట్. దెన్ అలా 2 hours ఒకసారి తీసుకోండి ఇనీషియల్గా. దెన్ 1 to 2 weeks టైంలో విల్ రెడ్యూస్ ద డోస్. సో ఫ్రీక్వెన్సీ పెంచుతాం, 2 hours నుంచి 4 hours చేస్తాం. దెన్ నెక్స్ట్ ఒక 1 to 2 weeks అవుతుంది, దాన్ని ఇంకా తగ్గిస్తాం. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ మేక్ ద పేషెంట్ టు స్టాప్ ఇట్. ఓకే. సో సైమల్టేనియస్గా స్మోకింగ్ అంటే ఇవన్నీ ఏంటి, స్మోకింగ్ ఆపేసిన తర్వాత సైమల్టేనియస్గా రెండు చేయడం కాదు. ఓకే, సో స్మోకింగ్ ఆపేసి నికోటిన్ స్టార్ట్ చేస్తాము, దెన్ దాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని కూడా ఆపేస్తాం. సో ఇవన్నీ ఒక డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటే అతను తెలిస్తే ఇట్స్ ఓకే ఫైన్, తెలియకపోతే హీ విల్ బి అడిక్టెడ్ టు నికోటిన్ గమ్స్. సార్ కొంతమంది స్మోకింగ్ మానేయాలని 100% ఫిక్స్ అయిపోయి డైరెక్ట్గా మానేయలేక ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, అందులో వేపింగ్ ఒకటి. సో ఈ వేపింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్? వేపింగ్ ఈజ్ నెవర్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ స్మోకింగ్. సో వేపింగ్
దాని ఎఫెక్ట్స్ సిగరెట్ స్మోకింగ్ కంటే కూడా కొన్నిసార్లు ఎక్కువ ఉన్నాయి. మీ సిగరెట్ స్మోకింగ్ కంటే కూడా కొన్ని కొత్త డిసీజెస్ వేపింగ్తో చూస్తున్నాం. ఓకే. సో అంటే ద వేపింగ్ ఈజ్ లైక్ ఈ సిగరెట్, ఎలక్ట్రానిక్ జనరేటెడ్ ఫ్యూమ్స్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు స్మోకింగ్. స్మోక్ వస్తుంది, సిగరెట్ కాల్చితే స్మోక్ వస్తుంది, దీంట్లో ఫ్యూమ్స్ వస్తున్నాయి, దాంట్లో నికోటిన్ వస్తుంది, దాంతోపాటు నానా రకాల కెమికల్స్ అవి ఇవి వస్తుంటాయి సిగరెట్తో. దీంట్లో కూడా సేమ్ కైండ్, దాంట్లో ఒక లిక్విడ్ పెడతారు. సో లిక్విడ్లో నికోటిన్తో పాటు వాళ్ళు ఏమేమి కెమికల్స్ మిక్స్ చేస్తున్నారో వాళ్ళ లేబుల్ మీద ఉండదు. ఓకే, మీరు అవును ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. అసలు అందులో ఏమేమి ఉంది, ఏం కెమికల్స్ ఉన్నాయి, ఏమి ఇంగ్రీడియంట్స్. అదొక జస్ట్ ఒక ప్లెయిన్ కలర్డ్ థింగ్ వస్తుంది. అది దాని లోపల ఉన్న కంటెంట్స్ ఏంటి ఎవరికి తెలియదు, ఏమేమి కలుపుతున్నారో తెలియదు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నికోటిన్ ఉంటుంది తెలియదు. అట్లీస్ట్ నికోటిన్ గమ్స్ లో మేము ఇంత పర్సెంటేజ్, ఇంత డోస్, ఇంత డ్యూరేషన్ అలా మేము ప్రిస్క్రైబ్డ్ గా ఇస్తాం. బట్ దీంట్లో అలా ఏమి ఉండదు. సో వాడు నికోటిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అదర్ కెమికల్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, అవన్నీ తెలియదు. సో మేబీ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్ సిగరెట్. బట్ ఇంకొకటి ఏంటి అంటే దట్ ఈస్ ఈజీలీ అవైలబుల్. ఇండియాలో యాక్చువల్లీ ఇట్ ఈస్ బ్యాన్. ఇండియాలోనే కాదు చాలా కంట్రీస్లో బ్యాన్. బయట కంట్రీస్ నుంచి కొంతమంది తెప్పిస్తుంటారు. దట్ ఈస్ ఇల్లీగల్. అంటే ఇన్ఫాక్ట్ మాట్లాడుకోవడం దిస్ కైండ్ ఆఫ్ స్మగ్లింగ్. దట్ బయట నుంచి వేరే కంట్రీస్ తెచ్చుకోవడం, అది ఇట్స్ కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ అంతే. ఎందుకంటే ఈవెన్ ఎయిర్పోర్ట్లో ఇండియాలో పర్మిషన్ లేదు, ఇండియాలోకి ఎంటర్ కావడానికి పర్మిషన్ లేదు, ఇండియాలో స్మోక్ చేయడానికి కూడా, వేపింగ్ చేయడానికి కూడా. అంటే సిగరెట్లో ఎవరు పెద్ద పట్టించుకోరు, బట్ బయట దొరికితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ క్రైమ్. ఓకే. సో సెల్లింగ్, యూజింగ్, ఎవ్రీథింగ్ ఇట్స్ క్రైమ్. ఓకే. సో అండ్ ఆన్లైన్లో కూడా దొరికేస్తున్నాయి. ఆన్లైన్ కొన్ని అంటే లైక్ రిజిస్టర్డ్ వెబ్సైట్స్ కాదు, ఇల్లీగల్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ప్రాక్సీ వెబ్సైట్స్ కైండ్ ఆఫ్. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పేజెస్ ఉంటాయి. సో అట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. అండ్ ఈవెన్ కొన్ని సిగరెట్ షాప్స్ లో కూడా వాళ్ళు అమ్ముతుంటారు. సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ డేంజరస్ థింగ్స్. సో అసలు ఆల్టర్నేట్ కానే కాదు, ఆల్టర్నేటివ్. ఓకే, ఇంకా డేంజర్. ఎస్. సో ఎవరైనా వేపింగ్ చూస్ చేసుకోవాలనుకుంటే హీ బెటర్ స్టే బ్యాక్ ఇన్ స్మోకింగ్ సిగరెట్. అంటే వేపింగ్ తో కంపేర్ చేస్తే గుడ్డి మీద మెల్ల మేల్ అన్నట్టు, అంతేగాని ఏది కూడా మంచిది కాదు. రెండు మంచిది కాదు, అది రెండిట్లో ఏది కొంచెం బెటర్ అంటే అంతే. చిన్న రాయ పెద్ద రాయ అనుకుంటే చిన్న రాయ బెటర్. ఓకే సార్, ఇది ఇందాక ఆర్గానిక్ సిగరెట్స్ అన్నారు. అది ఆర్గానిక్ సిగరెట్స్ అంటే ఆరాలలో ఇంకా చిన్న రాయి ఇది. అంతే. అందులో కూడా ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు మనము సింపుల్గా ఇంట్లోనే కాదు, మన ఇంటి వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి, చెట్లు కాల్చేస్తాము, కాల్చిన తర్వాత స్మోక్ పీల్చడం, దానివల్ల కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో సేమ్ థింగ్ మనం ఆర్గానిక్ సిగరెట్స్ లో మనకు ఆర్గానిక్ అనే పేరు తప్ప దాంట్లో ఉన్నది ఆర్గానిక్ ఏమున్నాయో మనకు తెలియదు, వాడు ఏం ఆకులు పెడుతున్నాడో తెలియదు. ఓకే. సో నికోటిన్ ఉంటుందా అందులో? అంటే నికోటిన్ కాదు అని చెప్తారు, అంటే టొబాకో కాదు, ఓకే, అంతవరకు సేఫ్ అనుకుంటారు. ఓకే. దాంట్లో నిమ్మాకు పెట్టినా, తులసాకు పెట్టినా, ఏ ఆకు పెట్టినా ఆకు కాలుతుంది, కాలిన తర్వాత స్మోక్ వస్తుంది, కార్బన్ పార్టికల్స్ ఉంటాయి, రిలీజ్ అవుతాయి. మనకంటే అదే ఇందాక అన్నట్టు రాళ్ళలో చిన్న రాయి అనుకోవాలి, అంతే, ఇసుకలో ఉన్న చిన్న రాయి అనుకోవాలి, అంతే. ఓకే. ఏ రాయి అన్నా ఫైనల్ గా మనకి ఎఫెక్ట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. సార్ జనరల్గా ఆల్కహాల్ తాగేవాళ్ళు చీప్ లిక్కర్ తాగద్దు, నువ్వు కాస్ట్లీ తాగు, ఏం కాదు అంటూ ఉంటారు. సేమ్ అలానే సిగరెట్స్లో కూడా కాస్ట్లీ సిగరెట్స్ తాగండి అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు. సో అదే ఇంకా అంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పేశాను, ఒక రాయి అంతే, ఆ రాయి నువ్వు పెద్ద రాయ చిన్న రాయ ఏ రాయితో కొట్టుకున్నా కూడా దెబ్బ తగలాల్సింది తగులుతుంది. ఓకే. సో స్మోకింగ్, ఈ కాస్ట్లీ సిగరెట్స్, ఏ సిగరెట్స్ అయినా కూడా సేమ్ థింగ్. మీరు తీసుకుంటారు, స్మోక్ చేస్తున్నారు, ఆబ్వియస్గా మీరు సిగరెట్ లైట్ చేస్తున్నారు, స్మోక్ ఇన్హేల్ చేస్తున్నారు, దాంట్లో నికోటిన్ వస్తుంది, దాంట్లో తార్, అదర్ కెమికల్స్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. మేబీ కొంచెం కాస్ట్లీ సిగరెట్స్ యూజ్ చేసేసరికి ఏంటంటే ఆ సిగరెట్ ఫిల్టర్స్ యూజ్ చేస్తారు, ఫిల్టర్స్తోని వచ్చే కెమికల్స్ పర్సంటేజ్ తగ్గచ్చు, బట్ అల్టిమేట్లీ అవన్నీ కూడా మీరు ఇన్హేల్ చేస్తున్నారు. నథింగ్ ఈజ్ సేఫ్. సార్ ఇందాక మీరు మామూలుగా ఇంటినక చెత్త కాలబెడితే అందులో వచ్చిన స్మోక్ని ఇన్హేల్ చేసిన ప్రాబ్లం అయినా. సార్ నేను ఈ పాడ్కాస్ట్ బిగినింగ్లో ఒకటి ఇంట్రోలో చెప్పాను, అది మనం డిస్కస్ చేసింది ఏంటంటే నాన్ స్మోకర్
అసలు లైఫ్లో ఒక్క సిగరెట్ తాగని వాడు కూడా స్మోకరే అని మీరు అన్నారు. సో దాని గురించి ఒక్కసారి ఎలాబొరేట్. స్మోకింగ్ చేయని వాళ్ళు కూడా స్మోకర్ అని చెప్పలేము, బట్ హీస్ ఎఫెక్టెడ్ ఇన్ సమ్ వే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటూ ఇంటి వెనకాల చెత్త, ఊర్లలో అది కామన్ గా చేస్తుంటారు. ఇంట్లో ఉన్న చెత్తను కూడా వాళ్ళు తగలబెడుతుంటారు. లేదు పొలంలో పండించిన తర్వాత, అంటే మన సైడ్ సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ, బట్ నార్త్ ఇండియాలో వాళ్ళు వచ్చిన పంట మోస్ట్లీ అక్కడ వరి లేదా ఈ మొక్కజొన్న అండ్ ఏదో ఒకటి వేస్తుంటారు. పంట పండుతుంది. పంట పండిన తర్వాత వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత కటింగ్ ఉన్న గడ్డి అవంతా కూడా వాళ్ళు తగలబెట్టేస్తారు. నెక్స్ట్ క్రాప్ కి రెడీ చేసుకోవడానికి తగలబెట్టేసి దాన్ని మళ్ళీ దున్నుతారు. సో ఈ కాల్చడం వల్ల మనకి ఎవ్రీ ఇయర్ ఇండియాలో, ఎస్పెషలీ నార్త్ ఇండియా, ఢిల్లీ ఎన్సీఆర్ మనం ఎక్కువ చూస్తుంటాం. నవంబర్ టు జనవరి ద మోస్ట్ డేంజరస్ పీరియడ్ ఆఫ్ ఇయర్. ఎందుకంటే ఆ టైంలోనే వింటర్ అండ్ స్మాగ్ అంటాం, అది ఎక్కువ అయిపోతుంది. ఓకే. సో ఇది తగలబెట్టడంతో, అంటే ఇది మనకి ఎలా రిలవెంట్ అంటే తగలబెడుతున్నాం, దాంట్లో నుంచి వచ్చే స్మోక్ మెయిన్ థింగ్, కార్బన్ పార్టికల్స్ దాంట్లో, అంటే ఇన్కంప్లీట్ గా కాలడంతో వచ్చే కొన్ని కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. అలాగే వేరియస్ అదర్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఇట్లా చాలా కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ అసిడిక్ అండ్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే. సో వన్స్ ఇన్ లైఫ్ టైం, అంటే ఇయర్లీ వన్స్ అది వస్తుంది, బట్ కొన్నిసార్లు డైలీ మనం అది ఇన్హేల్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా మీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే సార్, ఇది ఇంకొకటి కూడా మనకు ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళకి ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్లాంటేషన్ అనేది తగ్గిపోయింది. సో దానివల్ల పొల్యూషన్ ఎక్కువ జరుగుతుందని మనకు తెలుసు. కానీ కొంత టైం మనము బయట స్పెండ్ చేస్తే, అంటే బయట రోడ్ మీద కానీ బయట ఓపెన్ ఎయిర్లో కానీ స్పెండ్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు స్మోకింగ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అంటే దీంట్లో మనకి మెయిన్ అంటే పొల్యూషన్ ఎయిర్లో, అంటే గాల్లో ఉన్న వేరియస్ పార్టికల్స్, దాన్ని పార్టికల్ సైజ్ బట్టి మనం కేటగరైజ్ చేస్తాం. సో PM 2.5 అంటారు, PM 5 అంటారు, PM 10. సో ఇక్కడ నంబర్ వచ్చేసి మైక్రాన్స్. పార్టికల్ సైజ్ మైక్రాన్స్లో మనం మెజర్ చేసి అది కేటగరైజ్ చేస్తాం అనమాట. సో వెన్ ఎవర్ గాలిలో PM 2.5 కాన్సన్ట్రేషన్ మోర్ దెన్ 20 to 30 ఉంది అంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ 1 cigarette. ఓకే. సో కావాలంటే మేము ఒకసారి ఇప్పుడు మన హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీరు ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. చెక్ చేస్తే మీకు మేబీ ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అరౌండ్ 50 to 60 ఉంది. అంటే దట్ మెయిన్గా మనకి చూపించేది PM 2.5 చూపిస్తారు. PM 2.5 60 ఉంది అనుకోండి, 60 ఉంది అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈ స్మోకింగ్ 2 cigarettes. ఈవెన్ దో ఈస్ నాట్ స్మోకింగ్. ఓకే. స్మోక్ చేయకపోయినా మీరు, అంటే మళ్ళీ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, అన్ని ఏరియాస్లో ఈక్వల్గా ఉండదు. దట్ ఈస్ ఒక యావరేజ్గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హై కన్స్ట్రక్షన్స్, గచ్చిబౌలి, కోకాపేట్ ఇట్లాంటి ఏరియాస్లోకి వెళ్తే కన్స్ట్రక్షన్ ఎక్కువ జరుగుతుంది, అక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుంది, పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి. అదే మీరు కొంచెము ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొన్ని ఏరియాస్ కొంచెం కన్స్ట్రక్షన్ తక్కువ ఉన్న ఏరియాస్, లేదు ఇట్లాగే కొంచెం పెరిఫరీగా వెళ్ళిపోయారు, చిల్కూరు, శంకర్పల్లి ఆర్ సమ్ అదర్ ప్లేస్ వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, కన్స్ట్రక్షన్ తక్కువ ఉంటుంది. సో అట్లాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు మీకు ఈ సేమ్ క్వాలిటీ ఉండదు, అక్కడ క్వాలిటీ మారుతుంది. సో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే కొన్ని ఏరియాస్లో పొల్యూషన్ ఎక్కువ, పార్టికల్స్ ఎక్కువ, సో వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ. అదర్ ఏరియాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎయిర్ క్వాలిటీ. సో సింపుల్గా చెప్పుకోవాలంటే హైదరాబాద్లోకి ఆక్సిజన్ రావాలంటే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఉంటాయి. అంతే కదా, హైదరాబాద్లో చెట్లు ఎక్కడ ఉన్నాయి, ఉన్న ఆర్గానిక్ జంగల్ తీసి కాంక్రీట్ జంగల్ తయారు చేస్తున్నారు. సో వాళ్ళు బేసిక్గా మెట్రోపాలిటన్ సిటీస్ బయట నుండి ఆక్సిజన్ అప్పు తీసుకుంటున్నాయి. అంతే కదా సార్. ఇది ఇంకొకటి, ఇంట్లో మేజర్గా ఇంట్లో విత్ ఇన్ ద హౌస్ కూడా కొన్ని లైక్ అగరబత్తి, కాయిల్, మస్కిటో కాయిల్స్, మస్కిటో రిపెలెంట్స్, వీటి వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుందని అన్నారు. ఎట్లా సార్ అది? ఇవన్నీ కూడా సేమ్ థింగ్, స్మోక్ వస్తుంది, దాంట్లో ఉన్న వేరే కెమికల్స్ ఉంటాయి. సో ఇన్హేల్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఎంత ఎఫెక్ట్ అనేది, ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నారు, ఏమేమి యూజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా అంటే చూసుకోవాలి. సార్ ఎయిర్ ప్యూరిఫైర్ వాడతారు కదా ఇంట్లో, మరి అది దాన్ని
ఎట్లా వర్క్ చేస్తుంది అది? ఎయిర్ ప్యూరిఫైయర్ Just మెయిన్లీ మిగతా. కొన్ని పార్టికల్స్ Hmm. తీసేస్తుంది ఎయిర్లో నుంచి ఎస్పెషలీ. Hmm. సో కంపారిటివ్లీ కొంచెం బెటరే. ఓకే. సో ఎక్కువ అగరబత్తి, ధూపం ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయడం కూడా మంచిది. అవాయిడ్ చేయడం మంచిది. 2-3 పెట్టే దగ్గర 1-2 పెట్టాలి, అంతే. అట్లా తగ్గించుకోవడం బెటర్. Yeah. ఓకే సార్. సరే, ఇది మనం అప్పటి నుంచి అంటే మీరు ఆ ధూపాలు అగరబత్తీలు అని చెప్తున్నారు. సో కొన్ని ఇష్యూస్ ఏంటంటే అంటే ఇన్సిడెంట్స్ లైక్ ఇప్పుడు గుళ్ళల్లో పంతులు ఉంటారు. సో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు హారతి ఇవ్వడము, అగరబత్తీలు పెట్టడము, ధూపాలు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా లంగ్స్ బాగానే ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. ఓకే, సో వాళ్ళు కూడా చెప్పాలంటే సిఓపిడి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సార్, వాట్ ఈస్ సిఓపిడి? అంటే అదే వన్ ఆఫ్ ది డిసీజెస్ కాస్డ్ బై స్మోకింగ్ ఓకే. ఎస్పెషలీ అండ్ ఆల్సో పొల్యూషన్ అండ్ అదర్ థింగ్స్. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. ఓకే. అంటే దాని నుంచి మెయిన్గా సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఆయాసము, దగ్గు ఎక్కువ రావడం చూస్తుంటాము. ఇది ద మోస్ట్ కామన్ డిసీజ్ సీన్ ఇన్ స్మోకర్స్. సార్, అప్పటి నుండి మనం డైరెక్ట్ స్మోకర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ప్యాసివ్ స్మోకర్స్ గురించి అసలు మాట్లాడుకోలేదు. ఓకే. సరే, ఇప్పుడు సపోజ్ ఒక 2-3 కలిసి ఒక దగ్గరికి వెళ్ళిండ్రు, కానీ అందులో ఒక్కడే స్మోకర్ అనుకోండి. సో వేరే 2 మీద కానీ 2-3 మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సో చెప్పాలి అంటే మేబీ 50-60% ఎఫెక్ట్ వాళ్ళకు కూడా ఉంటుంది. స్మోక్ చేస్తారు అంటే ఇంకొక ఫ్యాక్టర్ చూసుకోవాల్సిందే వాళ్ళు ఉన్న ప్లేస్ ఎట్లాంటిది. సో ఇప్పుడు ఆ ప్లేస్ కొంచెం ఓపెన్ వెంటిలేటెడ్ ఏరియా ఉంది అంటే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. వాడు ఒక స్మోకర్ పీల్చుకొని బయటకు వదిలేసింది అలా గాల్లో పోతుంది అంటే మేబీ దట్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది, బట్ అంత ఎక్కువ ఉండదు. అండ్ ఆల్సో ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళిద్దరూ అసోసియేట్ అయి ఉన్నారు. ఓకే, యాక్టివ్ స్మోకర్, ప్యాసివ్ స్మోకర్. ఈ స్మోకర్ తాగిన ప్రతిసారి నాన్ స్మోకర్ పక్కన నించొని ఉన్నాడు అంటే ఓకే ఎక్కువ ఎఫెక్టే ఉంటుంది. ఓకే. ఓకే, అండ్ క్లోజ్ స్పేస్ లో ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అట్లా అంటే తాగకపోయినా తాగేవాడితో ఉన్నా కూడా ఎఫెక్ట్ అవుతారు. ఇది కామన్ గా మనం స్మోకర్ ఫ్యామిలీ మెంబర్స్ లో చూస్తుంటాం. ఇంట్లోనే కూర్చొని స్మోక్ చేస్తున్నారు అంటే ఇంట్లో అందరూ ఎఫెక్ట్ అవుతారు. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎఫెక్ట్ అవుతారు. సార్, ఆల్ ఆఫ్ ఎ సడన్ స్మోకింగ్ మానేస్తే ఏం జరుగుతుంది? యాక్చువల్గా స్మోకింగ్ మానేయడం అనేది కష్టమా? ఎస్, దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ స్మోకింగ్ వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు స్మోకింగ్లో వచ్చే నికోటిన్ ఫస్ట్ థింగ్, అది మెయిన్ వన్నిటికి రీజన్ కూడా నికోటిన్. సో నికోటిన్ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ అంటే ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఒక మంచి ఫీల్ వస్తుంది, ఒక ప్లెజర్ వస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది, మంచి కాన్సన్ట్రేషన్ బూస్ట్ ఇస్తుంది. దెన్ అట్ ద సేమ్ టైం రెస్ట్ ఆఫ్ ది బాడీ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి బ్రెయిన్ అయిపోయింది. సో దెన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఎట్లా అంటే మనకి ఇందాక మోషన్, మల్టిపుల్ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఇంకా దాని ఎఫెక్ట్స్ సడన్గా ఆపేసిందంటే ఇవన్నీ ఆగిపోతాయి. సో దానివల్ల పేషెంట్ ఎవరైనా ఒక స్మోకర్ ఆపేసినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఒక తీసుకోవాల్సిన టైంలో తీసుకుంటే లైక్ వాడు రెగ్యులర్ తీసుకునే స్మోకింగ్ టైం కాకుండా దాటిపోయింది. వాడు యూజువల్లీ ఒక 3 to 4 hours ఒక సిగరెట్ తీసుకున్నాడు, 6 hours 8 hours అయిపోయింది, స్మోక్ చేయలేదు, కొంచెం ఇరిటబుల్గా ఫీల్ అవుతాడు, కొంచెం యాంగ్జియస్ అయిపోతాడు, ఆ కామ్నెస్ అంతా పోతుంది. ఓకే. కొంచెం కోప్పడతాడు, తిక్క చేస్తుంటాడు, యాంగ్జైటీ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, దెన్ ఆకలి ఎక్కువ అవుతుంటుంది. ఓకే. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ అంటే చాలా సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ సిమ్టమ్స్ వల్ల మళ్ళీ వాళ్ళు స్మోకింగ్ చేస్తేనే ఇవన్నీ కంట్రోల్ అవుతుంది అన్నట్టు వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఇమ్మీడియట్గా మళ్ళీ వెళ్ళిపోయి స్మోకింగ్ చేస్తుంటారు. సో ద సేమ్ థింగ్, స్మోకింగ్ మానేయాలి అనుకున్న పేషెంట్ ఎవరైనా సరే వాళ్ళకి ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, సో అందుకనే పేషెంట్ ఎవరైనా సరే ఒక స్మోకర్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి సార్ స్మోకింగ్ మానేయాలి అనుకుంటున్నాము అంటే మేము ఫస్ట్ అడిగే క్వశ్చన్, హౌ స్ట్రాంగ్ ఆర్ యూ టు క్విట్ స్మోకింగ్? అంటే నువ్వు మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నావు స్మోకింగ్ ఆపడానికి అనేది ఫస్ట్ అసెస్ చేసుకుంటాం. అంటే ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్గా నేను మానేయాలి అనుకుంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ టాలరేట్ చేయగలుగుతాడు. అట్లీస్ట్ వానికి అర్థమవుతుంది ఓకే ఇవన్నీ వస్తాయి, నేను అయినా కానీ కంట్రోల్ చేసుకోవాలి, స్మోక్ చేయకూడదు, అట్లీస్ట్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవాలి నెమ్మదిగా. ఓకే, ఇందాక మనం అనుకున్నట్టు ఓన్లీ నికోటిన్ గమ్సే కాదు, ఈవెన్
ఓన్లీ స్మోకింగ్తో కూడా స్మోకింగ్ చేసుకుంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం దాన్ని డోస్ తగ్గించుకోవడము, ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవడము, నెంబర్ ఆఫ్ సిగరెట్స్ తగ్గించుకోవడము చేసుకున్నా కూడా వీ కెన్ మెయింటైన్. క్విట్ చేయాలి అనుకునే పర్సన్కి మనం హెల్ప్ చేయొచ్చు. సార్ కొందరు క్విట్ చేస్తారు కానీ కొన్ని ఇయర్స్కో మంత్స్కో మళ్ళీ స్టార్ట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. అదే సో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అదే సో సేమ్ థింగ్ మళ్ళీ నికోటిన్ వల్ల వచ్చిన ఒక మెంటల్ ప్లెజర్ ఆర్ డిపెండ్ అడిక్షన్. ఓకే ఓకే సో గ్రాడ్యువల్ దట్ లీడ్స్ టు అడిక్షన్, ఒక హ్యాబిట్, ఒక అడిక్షన్ అయిపోతుంది. సో సార్ కానీ మధ్యలో కొన్ని రోజులు మానేసి ఉండగలిగింది కదా? ఉన్నారు కానీ అదే ఆ విల్ పవర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఓకే అది చేసుకోలేకపోతే మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకే యూజువల్లీ సైకాలజిస్ట్ అంటే అట్లీస్ట్ సైకియాట్రిస్ట్కి కామన్గా చూస్తుంటారు కొన్ని ఫేజెస్ ఆఫ్ డి అడిక్షన్ ఉంటుంది. ఓకే సో ఇట్స్ అ సైకిల్ లాగా చెప్తారు అన్నమాట. సో యూజువల్లీ ఒక స్మోకర్ కానీ ఒక ఆల్కహాలిక్ కానీ ఎవరైనా కానీ ఒక అడిక్టెడ్ పర్సన్ ఏదైనా సబ్స్టెన్స్కి అడిక్టెడ్ ఉన్నాడు అంటే హీ విల్ గో త్రూ ఆల్ ద ఫేసెస్ ఆఫ్ సైకిల్. డి అడిక్షన్ సైకిల్ అంటారు. సో ఆ సైకిల్ని ఆల్మోస్ట్ ఎవరు కూడా ఒక సైకిల్లో కంప్లీట్ చేసుకొని బయటపడ్డ వాళ్ళు ఉండరు. అట్లీస్ట్ 4 to 5 సైకిల్స్ చేస్తూ ఉంటారు. సైకిల్ అంటే వన్స్ యూ స్టార్ట్ క్విట్టింగ్ దెన్ రీఇన్ఫోర్స్ అంటే లైక్ మెయింటైన్ చేస్తాడు, మెయింటెనెన్స్ ఫేజ్లో నుంచి మళ్ళీ అదే స్మోకింగ్ అంటే ఆ సబ్స్టెన్స్కి మళ్ళీ వస్తాడు, మళ్ళీ అక్కడికే వస్తాడు. వచ్చి మళ్ళీ అదొక రిపీట్ అవుతుంటుంది. కొన్ని డేస్ మళ్ళీ యూజ్ చేస్తాడు, మళ్ళీ అదే ఫేజ్కి వెళ్తాడు. ఇవన్నీ ఎందుకంటే ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. ఇందాక చెప్పినట్టు మెంటల్గా స్టేబుల్గా ఉండకపోవడము, కొంచెం ఇరిటబుల్గా ఉండడము, లేదు ఇంకా అదర్స్ థింగ్స్ గుండె హార్ట్ బీట్ ఫాస్ట్గా ఉండడము, పాల్పిటేషన్స్ అంటాం, గుండె దడ అంటాం, అది రావడము, దెన్ అదర్ థింగ్స్ ఇవన్నీ వాళ్ళు టాలరేట్ చేయలేక మళ్ళీ నేను ఓకే అదే సబ్స్టెన్స్కి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే నాకు ఏ ప్రాబ్లం ఉండదు అన్న ఫీలింగ్లో. ఎగ్జాక్ట్లీ సార్ ఇది స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అంటారు కానీ చాలా కేసెస్లో స్మోక్ చేసిన వాళ్ళు చనిపోయే వారు కూడా క్యాన్సర్లో పడకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, అదర్ రీజన్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఎందుకు సార్ ఇది అన్ని కేసెస్లో సేమ్ కాదు? సో స్మోకింగ్ దాని ఎఫెక్ట్స్ ఈ రెండుకి మధ్యలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జెనెటిక్స్, జెనెటిక్ మేకప్ ఆఫ్ ఎ పర్సన్. సో అందరికీ ఒకటే కైండ్ ఆఫ్ జీన్స్ ఉండవు. సో దాంతోపాటు అదర్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా దీని మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు అన్నట్టు ఇందాక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్ అనుకుందాం, ఇద్దరు స్మోక్ చేస్తున్నారు, సేమ్ నెంబర్ ఆఫ్ సిగరెట్స్, సేమ్ డ్యూరేషన్, సేమ్ ఫ్రీక్వెన్సీ, బట్ దెన్ అల్టిమేట్గా చూస్తే ఒకరు చాలా హెల్తీగా ఉంటారు, ఇంకొకరు మాత్రం ఏదో ఒక రోగంతో స్మోకింగ్ రిలేటెడ్ డిసీజ్తోని బాధపడుతుంటారు. ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ అంటే జెనెటిక్స్. ఓకే సో అందరికీ ఈక్వల్ ఎఫెక్ట్ ఉండదు, బట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు, కంపేర్ చేసుకోలేము, మనం చేయలేము కూడా. సో ఎవరికి ఎప్పుడు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేము, బట్ దాని ఎఫెక్ట్ అయితే కంపల్సరీ వస్తుంది. సార్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక స్మోకర్ వచ్చి మీ ఏదో హెల్త్ ఇష్యూ చెప్తా ఉంటాడు, ఓకే ఆర్ యూ స్మోకర్ అని మీరు అడిగితే నో అని చెప్పిండు అనుకోండి, బట్ హీస్ ఏ స్మోకర్, నో అని చెప్పిండు అనుకోండి, ఆ ట్రీట్మెంట్లో ఎలాంటి డిఫరెన్సెస్ వస్తాయి? ట్రీట్మెంట్ వరకు వచ్చే కంటే ముందు ఒక పర్సన్ స్మోకరా కాదా అనేది ముందు చెప్తే మాకు వచ్చే అంటే పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మేము అనుకునే డయాగ్నోసిస్ కూడా మారుతుంది. ఓకే సో అల్టిమేట్గా ఎవరైనా కానీ ఏ డాక్టర్ అయినా కానీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మాకు డయాగ్నోసిస్ రావాలి. డయాగ్నోసిస్ లేకుండా ట్రీట్మెంట్ మేము పెట్టలేము. ఓకే అంటే చీకట్లో బాణాలు వేసినట్టే అవుతుంది. ఓకే డయాగ్నోసిస్ లేకుంటే. సో అందుకని స్మోకింగ్ చెప్పారు అంటే కొన్ని రూల్ అవుట్ అయిపోతుంది. ఓకే ఈ పర్సన్కి డయాగ్నోసిస్ రావచ్చు అని చెప్పి ఒక లైన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. స్మోకింగ్ కాదు అంటే మేబీ కొంచెం మారచ్చు, లైన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మారచ్చు, నేను దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఈ స్మోకర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది జరిగిన డ్యామేజ్, లంగ్స్కి జరిగిన డ్యామేజ్ అది ఎంతవరకు రివర్సబుల్, అసలు రివర్సబుల్లా కాదు? లంగ్స్ వన్స్ డ్యామేజ్డ్ రివర్సబుల్ కాదు. ఓకే ఓకే సో లంగ్స్లో ఉన్న మెకానిజం ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేతికి దెబ్బ తగిలింది, సో చేతికి దెబ్బ తగిలింది ఎట్లయితే మచ్చబడిపోతుందో సేమ్ అట్లానే లంగ్స్లో కూడా మచ్చబడిపోతుంది. ఓకే ఓకే కాకపోతే లంగ్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పంజ్ టిష్యూ దాంట్లో ఒక చిన్న పార్ట్ తీసేస్తే మిగతా అంత పార్ట్ ఉంటుంది. లంగ్స్ ఏమవుతుంది అంటే ఉన్న పార్ట్
ఒక సైడ్ ఆఫ్ లంగ్ ఒక 20% డ్యామేజ్ అయిపోయింది అంటే మిగతా రెస్ట్ ఆఫ్ ది లంగ్ ఈ 20%ని కూడా కంపెన్సేట్ చేస్తుంది. ఓకే, సో ఆ 80% విల్ బికమ్ 100%. ఓకే, కాకపోతే ఆ 20% డ్యామేజ్ మాత్రం అలాగే ఉంటుంది, రికవర్ కాదు. బట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఉన్న మిగతా లంగ్ ఏదైతే నార్మల్ లంగ్ ఉందో దానికి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, అప్పుడు స్మోకింగ్ వల్ల ఒక పర్సన్ ఒక 10 years స్మోక్ చేశాడు, స్మోక్ చేసిన తర్వాత వానికి తెలుస్తుంది ఒక 20% డ్యామేజ్ అయిపోయింది అని. ఓకే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, అంటే ఇట్లాగే అవుతుందని కాదు. ఓకే, ఒక 20% డ్యామేజ్ అయిపోయింది. సో రెస్ట్ ఆఫ్ ది 80%ని వాడు కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి ఫస్ట్ థింగ్ చేయాల్సింది స్మోకింగ్ ఆపేయాలి. స్మోకింగ్ ఆపకుండా అట్లాగే స్మోకింగ్ చేస్తుందంటే మిగతా ఉన్న లంగ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే, అండ్ దీంతో పాటు అదర్ థింగ్స్ కూడా ఉంటాయి, పొల్యూషన్ కావచ్చు, అదికి వచ్చే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ ఎఫెక్ట్ ద లంగ్. ఓకే, సో ఆ డ్యామేజ్ అయిన పర్సంటేజ్ని కూడా మెల్లమెల్లగా పెంచుతుంది. ఓకే, ఆగిపోదు. అండ్ వన్స్ స్మోకింగ్ ఆపేస్తే ఈ డ్యామేజ్ అయిన పార్ట్ అట్లాగే ఉండిపోతుంది, అది రికవర్ కాదు. ఓకే, స్మోకింగ్ ఆపేసిన తర్వాత పర్సన్ తీసుకునే ఫుడ్ కానీ పర్సన్ లైఫ్ స్టైల్ కానీ ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు, ఏమేం చేస్తున్నాడు, ఏం డైట్ తీసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా దే విల్ ప్లే ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద లంగ్. ఓకే సార్, మీరు లంగ్స్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుందో చెప్పినారు, కానీ అసలు ఓన్లీ లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా, వేరే బాడీ పార్ట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటుంది? చెప్పాలంటే స్మోకింగ్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో మనం ఇందాక అంటున్నట్టు బ్రెయిన్ మీద ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, దెన్ లంగ్స్ మీద చెప్పాలంటే లంగ్స్ మీద మెయిన్లీ మోస్ట్ కామన్లీ మనం చూసే డిసీజెస్ సిఓపిడి అంటాము, దెన్ లంగ్ క్యాన్సర్. ఓకే, అంటే సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. దీంట్లో మళ్ళీ 2 types ఉంటుంది, బ్రాంకైటిస్ అంటాము, ఎంఫైసిమా అంటాము. చిన్న డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఓవరాల్ ఎఫెక్ట్ అయితే సేమ్ ఉంటుంది. లంగ్స్ వీక్ అయిపోతాయి, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఓకే, దెన్ లంగ్ క్యాన్సర్ మీకు తెలిసిందే, క్యాన్సర్. అండ్ లంగ్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ క్యాన్సర్స్. ఓకే, క్యాన్సర్ వచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ 70 to 80% పేషెంట్స్ ఖచ్చితంగా చచ్చిపోతారు. మోర్ ఆర్ లెస్ ఏదో ఒక అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది. అండ్ డిటెక్ట్ అయిన తర్వాత మోస్ట్లీ అంటే ఈ మధ్య కొంచెం అర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ద అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజీ. సిటీ స్కాన్స్ కానీ వేరే అదర్ ఇంటర్వెన్షన్స్ కానీ వీటి వల్ల ఎర్లీ స్టేజ్లో కూడా క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. సో అట్లా డిటెక్ట్ అయినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగానే ఉంటుంది. బట్ స్టేజ్ పెరిగే కొద్దీ పర్సన్ విల్ డెఫినెట్లీ హ్యావ్ నో క్యూర్. సార్, ఆర్ దేర్ ఎనీ సిమ్టమ్స్ టు ఐడెంటిఫై ఎర్లీ? ఎర్లీ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం చెప్పచ్చు, సిమ్టమ్స్ లేకపోయినా ఈ టెస్ట్ చేయించుకో ఏమైనా ఉంటాయి. సో మోస్ట్లీ మనం చూసేది ఏంటంటే సిటీ స్కాన్. లంగ్స్కి బెస్ట్ డయాగ్నోస్టిక్ ఏంటి అంటే టు డిటెక్ట్ క్యాన్సర్ ఆర్ ఎనీథింగ్ సిటీ స్కాన్. సో ఈవెన్ సిటీ స్కాన్లో కూడా కంప్లీట్ రేడియేషన్ కాకుండా లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది. ఓకే, సో ఈవెన్ గైడ్లైన్స్లో కూడా మెన్షన్ చేస్తారు, లోడోస్ ఒక పర్సన్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది అంటే స్మోకింగ్ చేస్తున్నాడు లేదా పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాడు, ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో లోడోస్ సిటీ స్కాన్ చేయించుకుంటే కొంచెం నాడ్యూల్ అంటే మామూలుగా స్టార్ట్ అయ్యేది చిన్న నాడ్యూల్తో స్టార్ట్ అవుతుంది. మనకి ఎట్లా అంటే ఆవగింజ అంత ఉన్నా కూడా దీంట్లో తెలుస్తుంది, అంటే 3 mm 4 mm ఉన్నా కూడా దీంట్లో తెలుస్తుంది. సో దీన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాము, సీరియల్ సిటీ స్కాన్స్ అంటే 6 monthsకి 1 yearకి ఫాలోఅప్లో ఉండి రెగ్యులర్గా సిటీ స్కాన్ మళ్ళీ చేయించుకుంటే చూస్తాము సైజ్ పెరుగుతుందా అంతే ఉందా ఏంటి అనేది. ఒకవేళ పెరుగుతుంది అనిపిస్తే దాన్ని టిష్యూ డయాగ్నోసిస్ అంటే బయాప్సీ చేయడము అవి చేసుకొని తెలుసుకుంటాం. ఓకే, సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ, అంటే ఎట్లా అంటే కొంచెం క్యూరబుల్ అని చెప్పచ్చు. ఓకే, ఓకే, అదే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయింది అనుకోండి దాన్ని ట్రీట్ చేయలేము. అడ్వాన్స్ స్టేజ్ అంటే ఎప్పుడు దాన్ని అడ్వాన్స్ స్టేజ్ అంటారు? అడ్వాన్స్ స్టేజ్ అంటే ఒక లంగ్లోని ఎక్కువ లీషన్స్ ఉండడం, అంటే ఒకటే సైట్లో కాకుండా 2-3 దగ్గరలో ఉండడము, లేదా ఆపోజిట్ లంగ్కి స్ప్రెడ్ అవ్వడము, లేదా లంగ్స్లో ఫ్లూయిడ్ ఫామ్ అవ్వడము, లేదా వేరే బాడీ పార్ట్స్కి ఎఫెక్ట్ అవ్వడము. అండ్ ఇంకొకటి లింఫ్ నోడ్స్ అంటాము, లింఫ్ నోడ్స్ ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవ్వడము, ఇవన్నీ లైక్ అడ్వాన్స్ స్టేజ్ కిందకి. ఓకే సార్, ఇది ఇంకొకటి రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు లంగ్స్. అంటే లంగ్స్ ఎక్కువ ఎప్పుడైతే డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో, లంగ్స్ డ్యామేజ్ అయిపోయేసరికి హార్ట్ నుంచి బ్లడ్ లంగ్స్కి వస్తుంది, లంగ్స్లో ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయో
లంగ్స్ డ్యామేజ్ అయ్యే కొద్దీ ఏంటంటే లంగ్స్ మెయిన్గా దాని ఫంక్షన్ ఏంటంటే వచ్చిన బ్లడ్ని ఆక్సిజన్ అంటే ప్యూరిఫై చేసి ఆక్సిజన్ ఇవ్వడం, కార్బన్ డైఆక్సైడ్ తీసేయడం. ఎప్పుడైతే లంగ్ డ్యామేజ్ అయిపోతుందో అది ఆక్సిజన్ ఇచ్చే కెపాసిటీ పోతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ తీసే కెపాసిటీ కూడా పోతుంది, తగ్గిపోతుంది ఆబ్వియస్లీ. సో ఈ రెండు సైమల్టేనియస్ జరుగుతుంది, తీసుకోవడం ఇవ్వడం అనేది సైమల్టేనియస్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ పార్ట్ ఒక పార్ట్ డ్యామేజ్ అయిపోయిందో ఈ పార్ట్కి వచ్చే బ్లడ్ సప్లై అంటే ఇక్కడ ఈ పార్ట్ ఆక్సిజన్ ఇవ్వట్లేదు, అది బాడీ డిటెక్ట్ అయిపోతుంది. సో బ్లడ్ అంటే ఇట్స్ ఆల్ మెకానిజం అనమాట, ఫిజియలాజికల్ మెకానిజమ్స్. సో ఈ పార్ట్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అట్లా మల్టిపుల్ ఏరియాస్ లంగ్స్లో బ్లడ్ సప్లై అంటే ఆక్సిజనేషన్ జరిగే మెకానిజం ఎప్పుడైతే తగ్గిపోతుందో సో ఆ బ్లడ్ వెసల్స్ అన్నీ అంటే బ్లడ్ వచ్చేది కూడా తగ్గిపోతుంది. సో ఇండైరెక్ట్ ఏమవుతుంది, హార్ట్ నుంచి పంప్ అవ్వాలి, ఈ పార్ట్కి బ్లడ్ సప్లై రావట్లేదు. సో హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో నార్మల్లీ ఏమవుతుందంటే రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ లంగ్స్కి బ్లడ్ సప్లై చేస్తుంది, ఈ బ్లడ్ ప్యూరిఫై అయ్యి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. సో రైట్ సైడ్ ఎప్పుడైతే ఈ బ్లడ్ పంప్ చేయడం అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఏం తీసుకోవట్లేదు, తీసుకున్నప్పుడు అది ఇవ్వలేదు, అది ఇచ్చినా కూడా ఇక్కడ దాకా రాదు. ఓకే, సింపుల్గా మనకి ఎట్లా అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మనం వాటర్ యూస్ చేసుకోవడం, కింద మీరు మోటార్ ఆన్ చేశారు, మోటార్ ఆన్ చేసిన తర్వాత పైన వాటర్ వెళ్తున్నాయి కానీ మేము కింద అది తీసుకోవట్లేదు అంటే వాటర్ ఏమి యూస్ చేయట్లేదు అంటే పైన వాటర్ అంతా ఓవర్ఫ్లో అవుతుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ అవుతుంది, రైట్ సైడ్ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో దాని ఎఫెక్ట్ మళ్ళీ లంగ్స్ మీద పడుతుంది. సో ఎప్పుడైతే ఓవర్ఫ్లో కాకుండా ట్యాంక్ని సీల్ చేస్తే బస్ట్ అయిపోతుంది అంతే. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. సార్ ఎనీ క్లోజింగ్ స్టేట్మెంట్స్? క్లోజింగ్ స్టేట్మెంట్స్, స్మోకింగ్ థ్రిల్స్ బట్ కిల్స్. అంతకు మించి మనం చెప్పడానికి కూడా ఏం లేదు. అంటే మన అడిక్ట్ అవుతారు, అడిక్ట్ అయిన వాళ్ళు డీ అడిక్షన్ కూడా చేయొచ్చు. ఓకే, చాలా మంది అనుకుంటారు స్మోకింగ్ అలవాటు అయిపోయింది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్విట్ అని. యా, బట్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ, యూ క్యాన్ క్విట్ స్మోకింగ్. అంటే స్ట్రాంగ్ విల్ పవర్తో ఉన్నారు, స్మోకింగ్ క్విట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ క్విట్ స్మోకింగ్. If you are not able to do it on yourself, there are doctors, there are psychiatrists, there are psychologists who can help you to get out of it. Sir, thank you. Thank you very much for coming on my show and sharing valuable information. So thank you very much once again. Thank you Arvind and your team. Thank you to having me on your show. Thank you, sir. Thank you very much.